ఆ, నమస్కారం అమ్మ. నమస్తే. 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 ఏం పేరమ్మా మీ పేరు? అరుణ. ఆ, ఏం చేస్తారమ్మా ఇంట్లో? హౌస్. జనరల్గా మన టాపిక్స్ అంటే జనరల్గా మనం ఎన్ని సంవత్సరాల నుంచి సమాజంలో కొన్ని విషయాలపైన ఒకటేంది డబ్బు పరంగా, రెండవది ఆరోగ్యపరంగా, అవును. లేకపోతే మానసిక సంఘర్షణ అంటే ఒత్తిడికి లోనే బతుకుతూ ఉంటుంది. అవునా కదా? అవును. అంటే మనిషి ఎట్లా జీవించాలి, ఎట్లా మరి ప్రతి మనిషి తనకు తాను ఆరోగ్యాన్ని ఎట్లా పొందాలా అనే దాని మీద మనం ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా నేను ప్రవీణ్ కుమార్, న్యూట్రిషన్ కౌన్సిలర్ అండ్ ఆయుర్వేదిక్ అండ్ అన్ని రకాలుగా కూడా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత మన దగ్గర బయో మ్యాట్రెస్ ఆయుర్వేదిక్ చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది. దాన్ని ఎలాంటి మెడిసిన్ లేకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. ఎవరైనా కూడా విఘ్నేశ్వర క్లినిక్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నా నెంబర్ 7893370628. మనం జనరల్గా ఇప్పుడు ఆరోగ్యం, డబ్బు గురించి కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. ప్లస్ ఆరోగ్యపరంగా కూడా సలహాలు మీరు నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ. మా అమ్మగారు గత 30 years ఎక్స్పీరియన్స్ కొన్ని విషయాలపైన జనరల్ టాపిక్గా చిట్కాలను అందిస్తారు. ఇద్దరు కూడా మరి తెలియజేస్తారు. మనం అడుగుదాం ఎలా ఉంటుందో. ఓకే. ఈ భూమి మీద ప్రతిదీ పంచభూతాలతో నిండి ఉన్నాయి. మనిషి జీవనం వీటితో సంబంధం ఉందా లేదా? మనం పంచభూతాలతో మనిషికి సంబంధం ఉంది. చాలా హ్యాపీగా మీరు సమాధానం ఇవ్వాలి, సంతోషంగా ఎనర్జీని పంచాలి. ఓకే. పంచభూతాలు అంటే గాలి, నీరు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవన్నీ వాయువు. గాలి అంటే వాయువు. ఐదుతో మనిషికి సంబంధం ఉంది. మనం బ్రతికేదే అందులో. చెప్పండి అమ్మ దీని గురించి రెండు మనం ముక్కలు. బతికేదే ప్రకృతిలో. ప్రకృతి అంటే ఇవే కదా, వీటిలోనే మనం జీవించాలి. మనిషి పుట్టుక ఇందులోనే, జీవనం ఇందులోనే, అన్ని ఇందులోనే కదా. మరి ఈ డబ్బు ఆరోగ్యం అనేటువంటి శీర్షికలో వీటిని, ఈ డబ్బును ఆరోగ్యం అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం. డబ్బు లేనిది ఒక క్షణం బ్రతకలేము. అదే డబ్బు ఉండి ఆరోగ్యం లేదనుకోండి, అట్లా కూడా బ్రతకలేము. మరి నిజంగా ఈ ప్రజలంతా వీటితోనే అతలకుతలం అయిపోతున్నారు ఇప్పుడు. అంటే డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, వెల్త్, హ్యూమన్, ఇంకా రిలేషన్షిప్ అంటారు. వీటన్నిటి గురించి, వీటిని సాధించాలంటే నిజంగా ఈ పంచభూతాలని ఎట్లా ఉపయోగించాలి? నిజంగా పంచభూతాల్లో మనకు సంబంధం ఉంది అనుకున్నాం, వాటిని ఎలా వాటిని సాధించాలి? డబ్బు సంపాదించాలి ఎట్లా? ఈ పంచభూతాలను ఉపయోగించి డబ్బును ఆరోగ్యం సాధించాలి. చూడండి, అట్లా కలిసి పెట్టుకుంటే పెట్టుకోండి, మంచిగా ఉంది కదా. నీరుని ఉపయోగించేటప్పుడు కలుషితం లేకుండా ఉపయోగించుకోవాలి. గాలిని కూడా స్వచ్ఛమైన. మన శరీరమే పంచభూతాలతో నిండి ఉంది అని అంటాం కదా. నిజంగా ఈ పంచభూతాలని ఒక జీవం ఉంది, ఒక శక్తి ఉంది, ఒక ఎనర్జీ ఉంది. నిజంగా వీటిని పర్ఫెక్ట్ ఉపయోగిస్తే డబ్బు, ఆరోగ్యం ఎందుకు రాదు? వస్తుంది. అంటే ప్రతి ఒక్క దానికి చలనం ఉంది. నీటికి చలనం ఉంది. ఆ నీటిలో చలనం ఉంటే కదా జీవం ఉత్పత్తి అయింది. నీటి బిందువు నుంచే కదా ప్రతిది కలయిక ఏర్పడి ఒక ఒక జీవం ఉద్భవించడానికి కూడా కారణం నీటి ద్వారానే. అన్నీ ఉన్నాయి. ఈ పంచభూతాలనే ఒక జీవం ఉంది, ఒక ఆయుష్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది, అన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఒక డబ్బు ఆరోగ్యాన్ని సృష్టించడం చాలా ఈజీగా సాధ్యపడుతుంది. మీరు దాన్ని డబ్బు ఒక డబ్బు ఓన్లీ డబ్బే ఉంటే ఆరోగ్యం అనేది అది కరెక్ట్ కాదు. డబ్బుతోనే హెల్త్ వస్తుంది. డబ్బుతోనే ఆరోగ్యం అంటే వస్తుంది కదా. ఇప్పుడు మనం వైద్యుడి దగ్గరికి పోతే డబ్బుతోటే కదా మనకు ఆరోగ్యం వచ్చేది. మనం ఆరోగ్యం కాపాడుకొని అంతే కదా. కానీ డబ్బుతో ఆరోగ్యం అనేది కొంతవరకు కరెక్టే, కొంతవరకు మరి వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయటం, యోగాలు చేయటం, ధ్యానాలు, అవి కూడా ప్రకృతిలో భాగమే కదా.
ఇప్పుడు వాయువును పీల్చటం కానీ వదలటం కానీ శ్వాసను బంధించటం కానీ ఇవన్నీ ప్రకృతిలోయే కదా, శ్వాస నుంచి వచ్చేవి కదా, గాలి నుంచి వచ్చేవి కదా అవన్నీ. ఎట్లా ఉపయోగించాలంటారు వీటిని? ఈ డబ్బు ఆరోగ్యాన్ని సాధించాలంటే వీటిని ఎట్లా ఉపయోగించాలి? మనం ఏమనుకోవాలి అసలు? నీటిని ఎట్లా అనుకొని వాటిని ఉపయోగించాలి? గాలిని ఎట్లా అనుకొని ఎట్లా ఉపయోగించాలి? ఇప్పుడు మనం 5 పంచభూతాలని మాట్లాడుకున్నాం. నిజంగా నీటికి ఒక ఎనర్జీ ఉందనుకున్నప్పుడు ఆ నీటి దగ్గర మనం ఏం మాట్లాడితే అది ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది? నీటికి చాలా పవర్ ఉందని మనం అనుకున్నాం. 80% మన బాడీలో వాటరే ఉన్నది. ప్రకృతిలోనే 80% 75% వాటరే ఉంది. మరి అలాంటి నీటిని ఉపయోగిస్తే అద్భుతాలే ఉంటాయన్నారు. మైక్రోస్కోప్ కొంతమంది సైంటిస్టులు కూడా మొన్న ఏమన్నారంటే, ఒక రూమ్లో వాటర్ని దగ్గర మంచి వర్డ్స్ మాట్లాడిన తర్వాత దాన్ని ఒక కొన్ని రోజులు చేశారట, ఒక 1 month. ఇంకొక సైంటిఫిక్ మెథడ్లో ఇంకొక రూమ్లో అబ్యూసివ్ అంటే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడారట. ఈ నెగిటివ్ వర్డ్స్ మాట్లాడిన దగ్గర దాన్ని మైక్రోస్కోపిక్లో టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ మాట్లాడిన వాటరు కరెక్ట్ లేదు, పాజిటివ్ మాట్లాడిన వాటరు పర్ఫెక్ట్ ఉంది. దాన్ని ఒక క్రిస్టలైజ్డ్ దాన్ని టెస్ట్ చేసినప్పుడు దాన్ని ఒక డిజైనబుల్గా చాలా ఒక మంచి క్వాలిటీగా ఉన్నది. అంటే వాటర్కి ఎంత దాన్ని గ్రహించే శక్తి వాటర్కి ఉంది అన్నట్టే కదా అట్లా. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈ వాటర్ను మనము డబ్బును ఆకర్షించడానికి ఈ వాటర్తోని మనం మంచి పాజిటివ్ చెప్పినప్పుడు 100% ఈ వాటర్ పనిచేసింది. ఓకే, పాజిటివ్గా ఉండి ఆ వాటర్ని మనం తాగడం వల్ల, వాటర్ దగ్గర ఒక పాజిటివ్ మెసేజ్ చెప్పి ఆ వాటర్ తాగడం వల్ల కూడా మనకు ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఈ పంచభూతాలకి మన సంబంధం ఉందనుకున్నప్పుడు, పంచభూతాలతోని ఒక ఎనర్జీ ఉందనుకున్నప్పుడు పంచభూతాల ద్వారా డబ్బును ఆరోగ్యాన్ని మనం సాధించవచ్చు 100%. కదమ్మా? మీరు చెప్పండి, అవునా కదా? నేను చెప్పేది ఎందుకంటే ఈ పంచభూతాలని సమస్థితిలో మన శరీరంలో కరెక్ట్ మెయింటైన్ చేస్తేనే మనకు ఆరోగ్యం ఉంటుందని డాక్టర్స్ అంటున్నారు. ఆరోగ్యం ఉంది అంటే డబ్బును కూడా సాధించడం ఈజీ. ఓకే, అందుకే అసలు మనిషి జీవితంలో పంచభూతాలకు మనిషికి విడదీయలేని సంబంధం ఉంది. ఎందుకంటే వీటిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనం ఆరోగ్యం కాపాడుకుంటూ మనం డబ్బును కాదు దేన్నైనా సాధించవచ్చు, ఎక్కడికైనా మనం వెళ్ళచ్చు. ఆరోగ్యం కూడా డబ్బు అంటే సంపాదించుకోవచ్చు. మనం ఎంత అన్ని సాధించవచ్చు. డబ్బు సాధించవచ్చు, పని సాధించవచ్చు, అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇప్పుడు మనం నీటి గురించి మాట్లాడుకున్నాం, అదే గాలి గురించి తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక సబ్జెక్ట్ చెప్తూ పోతుంటే ఈ పంచభూతాలు 5 గాలి ఎంతో పవర్ఫుల్. గాలిని తీసుకుంటే మనం అమ్మ చెప్పారు, ఏం చెప్పారు? గాలిని పీల్చడం, వదలడం అన్నారు, తర్వాత బంధించడం అన్నారు. అంటే దీని యోగులు ఋషులు ఏం చెప్పారు? ఒక క్రియ అనేది ఉన్నది, దాని ద్వారానే మనం ఏదైనా సిస్టమేటిక్ తోటే ఈ శ్వాసని మనం శ్వాసని ఎలా పీల్చాలి, ఎలా వదలాలా, దాని ప్రాణాయామ టెక్నిక్స్ చేయడం ద్వారా కూడా శ్వాస అనేటువంటి ప్రక్రియ ద్వారా దేన్నైనా సాధించవచ్చని యోగులు చెప్తున్నారు. అదృష్టాన్ని దురదృష్టం లేదు, అన్ని అదృష్టాలుగా మార్చే ప్రక్రియలన్నీ ఒక ప్రాణాయామం ద్వారా చేయొచ్చని ఆల్రెడీ చాలా బుక్స్ లో శ్వాస సాధించిండ్రు. మంత్రాలని శ్వాస మీద రవిశాస్త్రి ఫుడ్ తినకుండా మరి ఆ గాలి వల్లనే కదా మంచిది చెప్పడం, అట్లా. కాబట్టి ఈరోజు మనం తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే శ్వాస కూడా చాలా అవసరం అంటున్నారు. శ్వాస అనేది కాబట్టి ఈ శ్వాస ద్వారా మనిషి దేనైనా సాధించవచ్చు, ఆరోగ్యాన్ని, డబ్బును మనం సాధించవచ్చు. తర్వాత అగ్ని
శక్తి. ఆ? అగ్ని అంటేనే శక్తి. అగ్ని గురించి చెప్తారమ్మా, మీరు చెప్పండి ఫస్ట్. మనని సరే గాలి గురించి జనరల్ టాపిక్. శ్వాస ద్వారా ఏదైనా చేయొచ్చని మనం అనుకున్నాం. అసలు శ్వాసని ఉపయోగించి ఇది కానిది లేదు. శ్వాస మీద రవిశాస్త్రి అనే అతను ప్రత్యేకంగా ఒక 1000 పేజీల పుస్తకం ఉంది శ్వాస గురించి ప్రత్యేకంగా. అసలు శ్వాసతోని ఇది కాదు అనే అటువంటి లేనే లేదని ఆయన అసలు ఏం చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు ఒక నెగిటివ్ గా మాట్లాడే వ్యక్తి దగ్గర శ్వాస పీల్చుకోలేని జీవితమే లేదు. కొద్దిసేపు మనం ఇట్లా ముక్కు పోసుకున్నా ఓకే, ఈ విధంగా ఉందమ్మా. గాలి, నిప్పు, నీరు, ఆకాశత్వం ఇవన్నీ మన శరీరంలో ఇమిడి ఉన్నాయి. తర్వాత నిప్పు గురించి మీరు చెప్పలేదు. తర్వాత నిప్పు కూడా మన మానవుడి బాడీలో ఒక వేడి శక్తి అన్నట్టు. తర్వాత భూశక్తి, భూమి. భూమి ఆకాశం. భూమి ఆకాశం. భూమి అంటే మట్టి. మన శరీరం ఏంటి? మట్టి. మట్టి అంటే ఈ శరీరమే కాదు, ఏ జీవమైనా కూడా మట్టిలో కలిసిపోవాలి. తెలుసుకోవాల్సిందే. అత్యంత శక్తివంతమైనది. భూమి మీద నివసించాల్సిందే, భూమిని నమ్ముకొని బతకాల్సిందే. కాబట్టి ఈ మట్టికి మనిషికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. చాలా శాస్త్రాలు చెప్తారు. ఒకటేనంటే భూమికి మనిషికి చాలా అవినాభావ సంబంధం ఉంది. మట్టి మనిషి ఈరోజు అన్నీ అంటే ఇవన్నీ వచ్చేసినాయి. ఏం వచ్చినాయి అంటే ఇట్లాంటి రాయిల మనం బండి వేసుకున్నాం, కింద అన్ని బిల్డింగ్స్ కట్టుకున్నాం. ఇప్పుడు మట్టి మీద నడవకుండా అయిపోయింది. చాలా ప్రాబ్లమ్స్. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మీరు భూమి మీద నడవట్లేదు, మట్టి మీద నడవకపోవడం వల్ల మీకు ఎనర్జీ అనేది తగ్గింది. మీకు ఆ భూమి మీద రాళ్ళు అవి కూడా మనకి గుచ్చుకుంటూ ఉంటే అవి దాని ఏమంటారు ఆక్యుపెంచర్. అవును, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్. భూమికున్న శక్తి మన కాళ్ళ ద్వారా. దాన్ని ఏమంటారు అంటే అయస్కాంత తత్వం అంటారు. ఆ భూమికి ఉండే అయస్కాంత తత్వం కూడా మనకు అందట్లేదు. కాబట్టి అందరూ కూడా ఈ అయస్కాంత తత్వాన్ని పొందాలంటే ఈ భూమి యొక్క ఎనర్జీ అవసరం. ఈ డబ్బులు ఆరోగ్యం సాధించడానికి ఇది కూడా చాలా ఉపయోగం. తర్వాత ఇంకా వాయువు గురించి మాట్లాడుకున్నాం కదా. తర్వాత ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే మనకు ఆకాశతత్వం గురించి చెప్తారు మేడం. అమ్మ మీరు చెప్పండి. మనిషి శరీరంలో కూడా ఆకాశతత్వం ఉంది. ఏంటి ఆకాశతత్వం? ప్లేస్. ఆకాశతత్వం అంటే ఏంటి అంటే ఖాళీ ప్రదేశం, స్పేస్, ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ అనేది మనిషికి ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆకాశతత్వం నిర్మల శక్తి, నిర్మలత్వం, ప్రశాంతత ఇవన్నీ కూడా ఈ ఆకాశం ఇవన్నీ కూడా మనిషిలో ఇమిడి ఉన్నాయి. నిజంగా ఈ విశ్వంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. అట్లనే ఒక మనిషి శరీరంలో కూడా ఇవన్నీ కలయిక 5 పంచభూ తత్వాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం డబ్బును, ఆరోగ్యాన్ని ఈజీగా మనం సాధించవచ్చు. అమ్మ మీరు షార్ట్లో ఇంకొక 2 ముక్కలు చెప్తే దీన్ని మళ్ళీ ఒక రోజు మంచి వీడియో ఇద్దాం. ఓకే చెప్పండి. పంచభూతాలు ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, 3 పంచభూతాలు. ఈ పంచభూతాలు కూడా మానవ శరీరంలో ఉన్నాయి. ఈ పంచభూతాలకి మానవుడికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. అవే లేకపోతే మనిషి లేడు, మనిషి లేకపోతే ఇది రెండింటి కూడా కలయిక అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ రెండింటి కూడా చాలా మ్యాచింగ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. అందరూ కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.